అందరికీ హాయ్. సో ఇవాల్టి రీడింగ్ ఏంటంటే, హూ ఈజ్ సీక్రెట్లీ ఆబ్సెస్డ్ విత్ యూ. ఎవరు మీకు బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు అంటే, కొంతమంది మనకి ఎడిక్ట్ అయిపోయినా మన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా మనకు తెలీదు. సో ఈ రీడింగ్ ద్వారా నేను ఐ విల్ రివీల్ హూ ఈజ్ దట్. మీ గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, మీకు చాలా ఎడిక్ట్ అయిపోయి ఎవరు ఉన్నారు అనేది నేను ఆ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను. సో దాన్ని బట్టి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ అలాంటి పర్సన్ ఎవరైనా ఉండుంటే మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది అనమాట ఆ పర్సన్ ఎవరు అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, హూ ఈజ్ సీక్రెట్లీ ఆబ్సెస్డ్ విత్ మై కలెక్టివ్. యూనివర్స్, please give me accurate reading. Universe, who is secretly obsessed with my collective. Universe, who is secretly obsessed with my collective. Universe, please clarify Queen of Pentacles. Universe, please give me one more card. Please clarify Seven of Swords. Please give me one more card. Universe, please clarify Six of Cups. Universe, ఓకే. సో ఎవరు మీ గురించి అంటే ఆబ్సెస్డ్గా ఆలోచిస్తున్నారు, అంటే మీకు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు, ఎవరు మీ గురించి టూ మచ్ థింకింగ్ చేస్తున్నారు, మీ థాట్స్లో టూ మచ్ వాళ్ళ థాట్స్లో మీరు టూ మచ్ ఉన్నారు అని అంటే, ఫస్ట్ థింగ్ ఈ పర్సన్కి ఏంటంటే కెరియర్ అనేది చాలా చాలా మెయిన్ ప్రయారిటీ అన్నమాట. సో ఈ పర్సన్ ఎలా అంటే బాగా డబ్బులు సంపాదించాలి, అందరికన్నా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ విక్టరీ నేను సాధించాలి, నేను అనుకున్న దానికన్నా నేను ఎక్కువ అచీవ్ చేయాలి అని ఎక్కువ గోల్ ఓరియంటెడ్గా ఉన్న పర్సన్ ఈ పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్కి ఫస్ట్ థింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రైడ్ కానీ ఈగోయిస్టిక్ ఆ కైండ్ ఆఫ్ ట్రైట్స్ కూడా ఉండిండొచ్చు. సో అంటే ఈ పర్సన్ ఎలా అంటే వాళ్ళు అనుకున్న ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఏవి అంత త్వరగా బయట పెట్టే కైండ్ ఆఫ్ పర్సన్ కాదనమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే ఏదైనా వాళ్ళకి మనసులో ఇప్పుడు మనకి ఏదైనా బాగుంది అని అనిపిస్తే బాగుంది అని మనం అడ్మిట్ చేస్తాం. బట్ ఈ పర్సన్ ఎలా అంటే జస్ట్ వాళ్ళ లోపల వాళ్ళే ఉంచుకుంటారు, వాళ్ళు ఏం బయటికి చెప్పాలి అని అనుకోరు. ఏంటంటే ఈగో ఇష్యూస్, వాళ్ళు ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట. అంటే ఏంటంటే బ్యాడ్ పర్సన్ అని కాదు, దే ఆర్ జనరల్లీ లైక్ ఎలా అంటే వాళ్ళ గురించి అవతల వాళ్ళకి ఎక్కువ తెలియకూడదు అని అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొంచెం డిస్హానెస్ట్గా ఉండే పర్సన్. నేను ఇక్కడ చెప్పేది వేరు వేరు పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఈ అన్ని క్వాలిటీస్ ఒకే పర్సన్లో ఉండైనా ఉండొచ్చు. సో మీరు ఏంటంటే ఇది దీనికి మీకు కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే, ఇది ఒకటే కనెక్ట్ అవుతుంది అని అంటే అది మీ పర్సన్ గురించి నేను చెప్పినట్టే. అన్ని కార్డ్స్ ఒకే పర్సన్ని రిజెంబుల్ చేయాలని ఏం లేదు, వేరే వేరే పర్సన్స్ అయినా అవ్వచ్చు. ఈ కార్డ్స్ అన్ని ఒక పర్సన్ గురించి చెప్తూ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు అన్ని రెజనేట్ అవ్వాలని లేదు. కొన్ని మీకు కనెక్ట్ అయినవి తీసుకోండి, కనెక్ట్ అవ్వలేని వదిలేసేయండి. సో ఈ పర్సన్ ఏంటంటే ఐదర్ డిస్హానెస్ట్ గా ఉండే పర్సన్ అయినా అయి ఉండాలి, లేదు అని అంటే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ నెక్స్ట్ స్టెప్స్ కానీ వాళ్ళ కెరియర్ లో నెక్స్ట్ ఏం చేయబోతున్నారని కానీ, లేదు అని అంటే వాళ్ళ లైఫ్ లో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఏం బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ ఏవి రివీల్ చెయ్యరు. ఐదర్ అలాగై ఉండొచ్చు, లేదు అని అంటే ఈ పర్సన్ అంత ఆనెస్ట్ పర్సన్ కాదు, అబద్ధాలు చెప్తూ ఉండటం, అంత లాయల్ పర్సన్ కాదు అనే కైండ్ ఆఫ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ గుడ్ కమ్యూనికేటర్స్ అనమాట. వాళ్ళు ఎలా అంటే
చాలా మంచిగా కమ్యూనికేట్ చేస్తారు. ఎలా అంటే ప్రొఫెషనల్ వేలో కమ్యూనికేట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, లైఫ్ కోచ్లు, ఈ పబ్లిక్ స్పీకింగ్లు, అదే పబ్లిక్ స్పీకర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఇదిలో మాట్లాడగలిగేదంతా అంత కాన్ఫిడెంట్ గా, అంటే వాళ్ళకి భయం బిడియం ఇదేం ఉండదు మాట్లాడేటప్పుడు. అది దే ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ వెన్ దే స్పీక్ అనమాట. సో అలా చాలా మంచిగా వొకాబులరీ అదైనా గ్రామర్ అయినా ఏదైనా చాలా నీట్ గా స్పెసిఫిక్ గా టు ద పాయింట్ మాట్లాడే కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతూ వాగుతూ ఉండే పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. ఈ పర్సన్ మేబీ ఐటీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ జాబ్ చేస్తూ ఉండడమో, లేదు అని అంటే ఐటీ సెక్టార్ లో మంచి నాలెడ్జ్ ఉండడమో, లేదు అని అంటే ఐటీ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్న పర్సన్. ఈ మూడిట్లో ఏవైనా మీకు కనెక్ట్ అయితే తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ తో మీకు పాస్ట్ లోని మంచి మెమరీస్ ఉండుండొచ్చు, కానీ పాస్ట్ లో మీకు ఈ పర్సన్ తో మంచి మెమరీస్ అయినా ఉండుండొచ్చు. సో మోస్ట్లీ ఈ పర్సన్ ఎలా అంటే అయితే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, స్కూల్ మేట్ కానీ, మీ 10th 12th క్లాస్మేట్స్ కానీ, లేదు అని అంటే ఇంకా ప్రైమరీ కైండ్ ఆఫ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఇలా అంటే ఎక్కువ ఇయర్స్ మీతో ఫ్రెండ్ గా ఉండిండొచ్చు కూడా. లేదు అని అంటే తక్కువ టైంలోనే మీరు ఫ్రెండ్స్ అయినా కూడా ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంటే ఎంత స్ట్రాంగ్ అయిపోద్ది ఆ బాండ్, అంత స్ట్రాంగ్ బాండ్ మీ మధ్య ఉండి ఉండొచ్చు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ కొంచెం లేజీ కైండ్ ఆఫ్ పర్సన్, ఆర్ పెద్దగా వేటి మీద అంత ఇంట్రెస్ట్ చూపించే కైండ్ ఆఫ్ పర్సన్ అయి ఉండకపోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, అన్ని కార్డ్స్ మీకు రిఫ్లెక్ట్ అవ్వాలని ఏం లేదు, మీకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి చాలా మంది చూస్తారు, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరికి కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ పర్సన్ ఇంకొకటి ఏంటంటే స్టబాన్, ఆరగెంట్, అంటే కొంతమంది చూడడానికి ఎలా అంటే పొగరుగా, వీళ్ళకి ఒళ్ళంతా అహంకారమే అన్నట్టుగా కనిపిస్తారు చూడండి. అలా అంటే బయటికి అలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు అనమాట. ఎస్, దే డూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇన్సైడ్ దేర్ హార్ట్. కాకపోతే వాళ్ళు ఏంటంటే బయటికి కంపోజ్డ్ గా, ఏం పట్టనట్టుగా, అసలు ఏ ఎమోషన్స్ లేని వాళ్ళలాగా కనిపించే కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ వీళ్ళకి ఏంటంటే పగటి కళలు, ఫ్యాంటసీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ ఊహాలోకన్నా బతికేస్తూ ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఫ్యూచర్ గురించి చాలా అంటే చాలా కేర్ తీసుకునే పర్సన్. అంటే ఇప్పుడు చాలా మందికి ఒక ప్లానింగ్ అనేది ఉండదు, నెక్స్ట్ ఏం చేద్దాం ఫ్యూచర్ లో ఇలా అలా. బట్ ఈ పీపుల్ ఎలా అంటే, ఈ పర్సన్ ఎలా అంటే ఫ్యూచర్ గురించి ముందు జాగ్రత్త అనమాట. అంతా ప్రీ ప్లాన్డ్ గా చేసుకోవాలి. ఈ ఏజ్ కి కెరియర్ లో సెటిల్ అవ్వాలి, ఈ ఏజ్ కి పెళ్ళి అవ్వాలి, ఈ ఏజ్ కి పిల్లలు పుట్టాలి, ఈ ఏజ్ కి ఒక ఓన్ హౌస్ ఉండాలి. ఇవన్నీ వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకునే కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే ముందు జాగ్రత్త పరులు అంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ మేబీ వీళ్ళు కొంచెం రిచ్ పీపుల్ అయి కూడా ఉండొచ్చు. అంటే ల్యాండ్లు అవి ఎక్కువ ఉండటం, బాగా మనీ సంపాదించే పీపుల్ అయి ఉండడం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ అయి ఉండటం, ఇలాంటిది ఏదైనా కూడా అయి ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే కొంచెం పొసెసివ్ కైండ్ ఆఫ్ పీపుల్ కూడా అనమాట. పొసెసివ్ అండ్ కొంచెం ఏంటంటే బేగా వాళ్ళు అనుకున్నది ఏం బయట పెట్టేయాలని అనుకోరు అనమాట. లోపల కొంచెం దాచిపెట్టేయాలి, అంత రివీల్ చేయకూడదు, మనం తక్కువైపోతాం. అదే చెప్తున్నా కదా, ఈగోయిస్టిక్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో ఇది ఇవాల్టి రీడింగ్. సో మీకు ఎవరికైనా ఒకవేళ కనెక్ట్ అయ్యి ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేస్తే ప్రైజెస్ ఆర్ వెరీ వెరీ రీజనబుల్. మీరు సింగిల్ క్వశ్చన్ అడగాలనుకున్నా కూడా తక్కువ ప్రైస్ కి మేము రీడింగ్స్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నెక్స్ట్ అనేది కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.